ఈ కారణాన్ని బట్టి దేవుడు కొన్ని శరీర సంబంధమైన శ్రమలు అనుమతిస్తుంటే నువ్వేమో నా ప్రాణం తీస్తున్నావు. అన్నా నాకు అది, నాకు ఇది, నా కోసం ప్రార్థన చేయి, నాకు అట్ట చేయండి, నాకు ఇట్ట చేయండి. ఆయన ఏమంటాడు, అయ్యా తీసేయి ప్రభా, అది తీసేయి ప్రభా అని నేను అన్నాను అనుకో, తీసేస్తా కానిరా. మరి పరిపూర్ణత కావాలంటుంది, ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కావాలంటుంది, బలం కావాలంటుంది. మరి ఇవన్నీ కావాలంటే మరి ఆ శరీరం కొద్దిగా నలగాలరా. అది సుఖంగా ఉంటే మాట వినదురా, దానికి పైత్యం పెంచురా. నువ్వేమో ఆమె నీ దగ్గర రాగానే ప్రభువా తీసేదాన్ని అంటున్నావు. తీసేస్తే ఆ మనిషికి మామూలు ప్రశాంతతలోకి వస్తే ఇక మాట వినదురా. అతన్ని బాగు చేయ అంటున్నావు, మరి బాగు చేస్తే ఆ శరీరం సుఖపడితే మాట వినదురా. శ్రమ పడితేనే అతడు ఆశించిన పరిపూర్ణత లభిస్తుంది నాయన. మరి ఏం చేయమంటావని నన్ను అడుగుతాడు. నేనేం చెప్పాలి దేవుడికి? ఇది ఒరిజినల్ సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీ మనస్సు నలిగి నీవు కంట్రోల్లోకి వచ్చావు అని ఆయనకు అనిపిస్తే తీసేస్తాడు ఆయనే. చాలు బేటా, నేను అనుకున్న మెట్టు నీలోకి వచ్చేసింది, నేను అనుకున్న పర్సనాలిటీ నీలో డెవలప్ అయిపోయింది కనుక ఇంకా నీకు ఈ నలుగుడు అవసరం లేదు, ఇదిగో ఇప్పుడు నేను స్వస్థపరుస్తున్నానని అప్పుడు తీసేస్తాడు.